హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనండి మీ వాయిస్ ఆఫ్ రైతు బిడ్డ. ఆఫీస్లో 4 డేస్ లీవ్ దొరికాయి. సరే, ఎప్పటి నుంచో తిరుమల కొండకెళ్ళి దేవుని దర్శించుకోవాలని ఉంది మనసులో, వెంకటేశ్వర స్వామిని. కానీ అందరూ అంటారు దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తామని చెప్పేసి. అది మాత్రం నిజం. నేను ఎప్పుడో ఒక 6 మంత్స్ నుంచి వెళ్దాం అనుకుంటే ఎప్పుడు కుదరలేదు. సరే, ఫైనల్గా ఇప్పుడు తిరుమల కొండకైతే వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఏ ప్లానింగ్స్ లేకుండా టికెట్స్ బుక్ చేసుకోకుండా వచ్చామన్నమాట. కానీ ఇక్కడ ఎలా బుక్ చేసుకోకుండా కూడా ఎలా దర్శించుకోవాలి అంటే నేను కొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. మీరు కూడా కొంచెం ఫాలో అవుతే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ శ్రీనివాసంలో టికెట్స్ అనేది ఇస్తారు. ఈ టికెట్స్ తీసుకుంటే 24 అవర్స్ కానీ 48 అవర్స్ కూడా దర్శనం పడుతుంది. ఎవరైతే టికెట్స్ లేని వాళ్ళకి 48 అవర్స్, ఈ టికెట్ తీసుకుంటే 24 అవర్స్ అని చెప్పారు దర్శనానికి. సరే, మాకున్నది 4 డేస్. 2 డేస్ మాకు ట్రావెల్కి వెళ్ళిపోతుంది. 2 డేసే కదా అని చెప్పేసి 2 డేసే ఉంది టైం అని చెప్పేసి ఎలా అయినా కూడా మేము టికెట్స్ తీసుకోవాలి, సాధించాలి అనుకున్నాం. 3-4 డేస్ నుంచి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు టికెట్స్ దొరక్క. కానీ ఇక్కడ మేము 10 o'clock నైట్ 10 o'clock నుంచి వెయిట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి టికెట్స్ దొరికాయి. కానీ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, 2 o'clock ఇస్తే 2:45 కల్లా టికెట్స్ అయితే అయిపోయాయి. కానీ దేవుని దయ వల్ల మాకైతే టికెట్స్ దొరికాయి. చాలా హ్యాపీ అనిపించింది. మాకు 2 o'clockకి టికెట్స్ ఇస్తే మరుసటి రోజు 6 గంటలకు దేవుని దర్శనం అనేది ఇచ్చారనమాట. సరే, టైం ఉంది కదా, ఇంకా దేవుడు వెంకటేశ్వర స్వామి మెట్లెక్కి వెళ్తే కొంచెం మంచిది అని చెప్పేసి మెట్ల ద్వారానే వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి మెట్ల ద్వారా వెళ్తున్నాము. కానీ కీలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్లా అంటే అట్లా రష్ ఉంది, చాలా దుబ్బేస్తున్నారు. చూసారు కదా మీరు ఎలా ఉన్నారు జనాలు. ఒక మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదు అనిపించింది నాకు ఇక్కడ. కానీ మనం దేవుడి కోసం వచ్చాము కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకుంటే బాగోదు. సో మేము ఎలా దర్శనం చేసుకున్నాం, ఎలా మా కాళ్ళు వెనకాల ఈ వీడియోలో చూసేయండి. తిరుమల అంటే ఏదో నాకు తెలియని ఒక ఆనందం. బాధ వచ్చినా కష్టం వచ్చినా ఈ తిరుమల కొండనే నేను దర్శించుకుంటానన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు తిరుమల కొండకి రావడం. ఇక్కడ చల్లని వాతావరణం, ఆ క్లైమేట్ని చూడడానికి నేను ఇయర్లీ 2 times అయినా తిరుమల కొండని దర్శించుకుంటాను. మీకు కూడా ఇష్టమా ఎలా దర్శించుకోవడం దేవుని? మీకు కూడా ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నడకదారిలో నడిచేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కగా ఎప్పుడైపోతుంది అనిపిస్తుంది. కానీ ఇలా మధ్యలో ఇక్కడ ఉన్న జంతువుల్ని ఇలా చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. బరువు అంతా తగ్గిపోతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ ప్రోత్సాహం వస్తుంది. ఇలా వాతావరణాన్ని ఆకర్షిస్తూ ఇలా జంతువులను చూస్తూ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి రాగానే ఈ ప్రదేశానికి అమ్మయ్య కొండ మొత్తం ఎక్కేసినట్టు అన్న ఫీల్ వస్తుంది నాకు ప్రతిసారి. సో ఇక్కడికి రాగానే కొండ మనం ఎక్కేసినట్లే. సో ఇక్కడికి రాగానే ఆంజనేయ స్వామిని దర్శించుకొని శక్తిని ప్రసాదించుకోండి అని ప్రతిసారి నేను మొక్కుకుంటాను అనమాట. ఆంజనేయ స్వామి శక్తిని ప్రసాదించి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాడు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏం కావాలన్నా అంత పెద్దగా పెట్టుకొని Hey, what's up, Clay?
ఫైనల్గా కొండ అయితే ఎక్కేసాము. దర్శనం అంటే స్టెప్స్ అన్నీ అయిపోయాయి. స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా లాస్ట్‌లో దేవుడికి దండం పెట్టుకొని, దేవుడా నీ దర్శనం ఇంకా మంచిగా అయ్యేలా దీవించు. నీ కొండ అయితే నేను ఎలాగైనా ఎక్కగలిగాను. నీ దర్శనం కూడా మాకు త్వరగా అయిపోయేలా దీవించు తండ్రి అని దేవుడిని ప్రార్థించాననమాట నేనిక్కడ. ఈ పార్క్ అయితే నాకు కొత్తది అనిపించింది. కొత్తదో పాతదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా కొండ ఎక్కిన తర్వాత చాలా ఆకలేస్తుందని చెప్పేసి డైరెక్ట్ లాకర్స్ తినడానికి వెళ్ళాం. లాకర్స్ తర్వాత తీసుకోవచ్చు అని చెప్పేసి లాకర్స్ తీసుకొని తర్వాత పైకెళ్ళిన తర్వాత క్రౌడ్ చాలా ఉండింది. మేము రూమ్స్ అలాంటివి కూడా ఏం బుక్ చేసుకోలేదు. అది కళ్యాణ కట్ట ఉంటుంది కదా, దాంతో ప్రతిసారి మేము అక్కడే స్టే చేస్తాం. రూమ్స్ అలా ఏం తీసుకోము. అక్కడికి వెళ్ళి 1 అవర్ రెస్ట్ తీసుకొని డైరెక్ట్‌గా దర్శనానికి వెళ్ళామన్నమాట. మాకైతే 5 అవర్స్‌లో దర్శనం అయిపోయింది. 5 అవర్స్ కూడా కాదు, 3½ అవర్స్, 4 అవర్స్ అంతే పట్టింది దర్శనానికి. కానీ మేము చాలా భయపడ్డామన్నమాట. రూమర్స్ అలా ఉండే వెళ్ళేటప్పుడు. వేట్ న్యూస్ ఇవన్నీ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ వెళ్ళాము. విన్న తర్వాత 24 అవర్స్, 48 అవర్స్ అలా పడుతుందన్నారు. కొందరికి పడిండొచ్చేమో తెలీదు. మాకైతే 5 అవర్సే పట్టింది. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా తిరుమల దర్శనానికి వచ్చి దేవుని